ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు, ధ్యాన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మజ్ఞానాభిలాషులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, దయచేసి ఈ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోను లైక్ చేయండి. మరి మీ బంధువులకు, స్నేహితులకు, కొత్తగా ధ్యానంలో వచ్చే వారందరికీ, తెలిసిన వారందరికీ ఈ వీడియోలను తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పనిసరిగా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, సంకల్ప ధ్యానానికి స్వాగతం, సుస్వాగతం. మనం వివిధ రకాల అంశాలతో మన రోజువారీ జీవితానికి అత్యవసరమైనటువంటి మరి అద్భుతమైన ఫలితాలను అందించేటువంటి ఎన్నో సంకల్ప ధ్యానాలు మన పిరమిడ్ మాస్టర్ రాఘవేంద్రరావు ఛానల్ ద్వారా మనం అందుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఎల్లప్పుడూ సకల శుభాల కోసం సంకల్ప ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ జీవితంలో మరి శుభాన్ని కోరుకుంటారు. శుభ పరిణామాలను, శుభ పరిస్థితులను, శుభ సంఘటనలను మరి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సంసారంలో కానీ, వ్యవసాయంలో కానీ, మరి స్నేహంలో కానీ, సమాజంతో కానీ ఇప్పుడు శుభ పరిణామాలని, శుభ ఫలితాలని కోరుకుంటారు. మరి అలాంటి శుభాలు ఎల్లప్పుడూ జరగాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ సంకల్ప ధ్యానం చేద్దాం. ఫ్రెండ్స్, ధ్యానానికి కూర్చుందాం. కుర్చీలో కానీ, నేల మీద కానీ, మరి సోఫాలో కానీ, గోడకు ఆనుకొని కానీ ఎక్కడైనా కూర్చోండి. కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టేయండి. మరి వేళ్లలో వేళ్ళు ఉంచుకొని కుర్చీలో కూర్చున్న వారు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. కాసేపు అన్నీ మర్చిపోదాం. మన శరీరంలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. నిద్రలో ఎలాగైతే అన్నీ మర్చిపోతామో అలాగే కాసేపు మనం మన యొక్క గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి, మన యొక్క స్థితి గురించి అన్నీ మర్చిపోదాం. మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరంలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఆలోచనలు వస్తుంటే కట్ చేసి మరల శ్వాస మీద ధ్యాస. మనస్సు శూన్యమైపోవాలి, మహాశూన్యమైపోవాలి. ఏ ఒక్క ఆలోచన ఉండరాదు. హాయిగా కూర్చుందాం. ప్రతిరోజు నేను అనేక శుభాలను అందుకునేందుకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా సిద్ధంగా ఉన్నాను.
నేను సకల శుభాలను అందుకునేందుకు అర్హత, యోగ్యత కలిగి ఉన్నాను. నేను నా జీవితంలో ఎల్లప్పుడూ సకల శుభాలను, సర్వ శుభాలను ఆహ్వానిస్తున్నాను. నాకు సకల శుభాలను అందించేందుకు ఈ సృష్టి సర్వదా సిద్ధంగా ఉంది అన్న సత్యాన్ని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను. నా జీవితంలో నేను కోరుకుంటున్న, నాకు కావలసిన సకల శుభాలైనటువంటి ప్రేమ, ఆరోగ్యము, సంతోషము, ఐశ్వర్యము,
నా జీవితంలో సమృద్ధిగా ఉన్నాయి. వాటిని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వ్యక్తపరచాలనుకుంటున్నాను. అనంతమైన అపరిమితమైన శుభాలు నా జీవితంలోకి నిరంతరం ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం నా జీవితంలో ఉన్న శుభాలు అయినటువంటి ఆరోగ్యము, ఆనందము, సంపద, ఉద్యోగము, వ్యాపారం, వీటన్నింటికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నన్ను సంతోషపెట్టేంత డబ్బు, సంపద నా జీవితంలో శుభకరంగా, అపరిమితంగా, అప్రయత్నంగా ప్రవహిస్తున్నది.
ఈ క్షణం నుంచి సంపూర్ణ ఆరోగ్యము, సదా ఆనందము, ఈ క్షణం నుంచి సంపూర్ణ ఆరోగ్యము, సదా ఆనందము, సకల ఐశ్వర్యాలను అందించే శుభకరమైన ఆలోచనలను మాత్రమే నేను అనుమతిస్తున్నాను. నేను చేసే పనులన్నీ ఎల్లప్పుడూ నాకు శుభాలను కురిపించునుగాక. ఈ క్షణం నుండి నా ధ్యాసను శుభకరమైన ఫలితాల మీదనే ఉంచుతాను. తద్వారా అవే నన్ను ఆకర్షిస్తాయి, అవే నా వాస్తవాలు అవుతాయి.
నాలోను నా చుట్టూత సకల శుభాలు మాత్రమే ఉన్నాయి. వాటిపై మాత్రమే నేను నా దృష్టిని ఉంచుతాను. నా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ నేను శుభ పరిణామాలను మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తాను. సకల శుభాలను సులభంగా అప్రయత్నంగా సృష్టించుకుంటాను. కారణం నేను ఆ సృష్టికర్త యొక్క సృష్టిని. సమృద్ధి, శుభాలు నా జన్మ హక్కు. వాటిని నేను ఇప్పటికే కలిగి ఉన్నాను.
నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు ఎల్లప్పుడూ సకల శుభాలను అందించేందుకే ఉన్నది అన్న సత్యాన్ని నేను కళ్ళు తెరుచుకున్నప్పుడు కూడా సదా గుర్తుంచుకుంటాను. నేను కోరుకుంటున్న సకల శుభాలను నా జీవితంలోకి రాకుండా అడ్డుపడుతున్న నాలోని సకల భయాలను, గతం తాలూకా బాధలను, భవిష్యత్తు తాలూకా ఆందోళనలను, బిగుసుకుపోయిన నమ్మకాలను నా నుంచి తక్షణమే విడుదల చేసేస్తున్నాను. నా ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, సంసారము, సమాజము, స్నేహం ద్వారా సదా నేను శుభాలనే ఆహ్వానిస్తున్నాను, అనుమతిస్తున్నాను. జీవితం నాకు అందించే సకల శుభాలను, సమృద్ధిని స్వీకరించేందుకు నా హృదయం తలుపులు తెరిచి ఉంచుతున్నాను.
సకల శుభాలను పొందేందుకు నాలో ఉన్న సామర్థ్యాలను నేను గౌరవిస్తున్నాను. నా పూర్తి శక్తిని నేను హృదయపూర్వకంగా వినియోగిస్తున్నాను. నేను కోరుకుంటున్న సకల శుభాలకు అనుగుణమైన పాజిటివ్ ఆలోచన ధోరణిని నేను ఈ క్షణం నుంచి అలవరుచుకుంటున్నాను. అపరిమితంగా, అప్రయత్నంగా, ఊహించని విధంగా సకల శుభాలను నిరంతరం నా జీవితంలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ క్షణం నుండి నా చుట్టూ ఉన్న వారందరికీ సకల శుభాలు, సర్వ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నన్ను బాధ పెట్టిన వారికి మరింత శుభాలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నేను పొందాలనుకుంటున్న శుభాలను ఇతరులకు నిస్వార్థంగా, హృదయపూర్వకంగా, నిరహంకారంగా, నిష్కల్మషంగా, మనస్ఫూర్తిగా అందిస్తాను. నేను పొందాలనుకున్న శుభాలు ఇతరులు పొందేందుకు నేను పరిపూర్ణంగా, మనస్ఫూర్తిగా సహకరిస్తాను. శుభకరమైన మాటలు మాత్రమే పలికెదనుగాక, అవే నా ఫలితాలు అన్న సత్యం గుర్తుంచుకుందునుగాక.
నా జీవితంలోకి రాబోతున్న శుభాలను అడ్డుకునేటువంటి చాడీలు, చెడు మాటలు, ఇతరులతో పోల్చుకొనుట, ఇతరుల గురించి తక్కువగా భావించుట లాంటి సరికాని పనులు నేను తక్షణమే విడుదల చేసేస్తున్నాను. ఆ సరికాని అలవాట్లను నేను తక్షణమే నా నుంచి విడుదల చేసేస్తున్నాను. నేను సకల శుభాలను ఆకర్షించే దివ్య శక్తి గల అయస్కాంతాన్ని కనుక ఈ క్షణం నుండి శుభకరమైన ఫలితాలను మాత్రమే నా జీవితంలోకి నేను ఆకర్షిస్తాను. సంతోషాన్ని కలిగించే ఫలితాలను మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తాను, ఆకర్షిస్తాను. అపరిమితమైన అద్భుతమైన శుభాలను కలుగజేసే ఆలోచనలను మాత్రమే నేను ఆహ్వానిస్తున్నాను. తద్వారా నేను కోరుకున్న దానికంటే అధికంగా పొందుతాను అన్న సత్యాన్ని సదా గుర్తుంచుకుంటాను.
నేను పనిచేసే ప్రతి చోట అభినందించబడతాను, గౌరవింపబడతాను. నాకు అనంతమైన అవకాశాలు, అపరిమితమైన శుభాలు లభిస్తున్నాయి. మనమందరము పరస్పరం శుభాలను, సంతోషాలను, ఆనందాలను పంచుకునేందుకే ఉన్నామని నేను మనసా వాచా కర్మణ నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఉన్నతమైన, ఉత్తమమైన వాటిని పొందేందుకు నేను అర్హుడను. ఉత్తమమైన వాటిని నేను నా జీవితంలోకి అనుమతిస్తున్నాను, ఆమోదిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను.
పేదరికపు ఆలోచనల నుంచి ఐశ్వర్యపు ఆలోచనల వైపు నేను పయనిస్తాను. అనారోగ్యపు ఆలోచనల నుంచి ఆరోగ్యపు ఆలోచనల వైపు నేను పయనిస్తాను. దుఃఖపూరితమైన ఆలోచనల నుంచి ఆనందకరమైన సంతోషకరమైన ఆలోచనల వైపు నేను పయనిస్తాను. ఐశ్వర్యవంతులను, ఆరోగ్యవంతులను, సంతోషంగా ఉన్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను. తద్వారా ఆ స్థితిని నేను కూడా అందుకుంటాను అన్న విశ్వ నియమాన్ని నేను సదా గుర్తుంచుకుంటాను. ప్రతి ఒక్కరి నుంచి, ప్రతి దిశ నుంచి సకల శుభాలు, సర్వ శుభాలు నా జీవితంలోకి ప్రవహిస్తున్నాయి. అపరిమితమైన సంపదలను నేను నిరంతరం అందుకుంటూ వాటితో నేను ఆనందంగా జీవిస్తూ ఆ సంపదలను నా చుట్టూ ఉన్న ప్రపంచానికి పంచడానికి సిద్ధంగా ఉన్నాను.
సమృద్ధికరమైన సంపద నా జీవితంలోకి రావడాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ఆహ్వానిస్తున్నాను, అనుమతిస్తున్నాను. నా చుట్టూ ఉన్న ప్రపంచానికి సమృద్ధిని, సకల శుభాలను పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సకల శుభాలను అందుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఆ శుభాలను నా చుట్టూ ఉన్న ప్రపంచానికి అందించేందుకు ఈ విశ్వ చైతన్యంతో ఏకత్వంలో ఉంటాను. ఎల్లప్పుడూ శుభకరమైన ఆలోచనలతో, శుభకరమైన మాటలతో, శుభకరమైనటువంటి పనులతో నన్ను నేను శుద్ధి చేసుకుంటూ నా ప్రియతమ గురువైన పితామహ పత్రిజీ వారి లక్ష్యము జ్ఞాన జగత్తు కోసము వారితో కలిసి 2095 వరకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ భూమి అంతటా పంచడానికి నేను ఈ క్షణం నుంచి సిద్ధంగా ఉన్నాను.
ఫ్రెండ్స్, ఆఖరి 2 నిమిషములు హాయిగా కూర్చుందాం. కేవలం శ్వాస మీద ధ్యాస. పూర్తిగా రిలాక్స్ అవ్వండి. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆఖరి 1 నిమిషము. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మీ చేతి వ్రేలి చివర్లు మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతి వ్రేళ్లు తీసి నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఫ్రెండ్స్, యద్భావం తద్భవతి. మన జీవితంలో ఎల్లప్పుడూ శుభకరమైనటువంటి ఆలోచనలు, శుభకరమైనటువంటి భావనలు బలంగా మన యొక్క అంతరాళాల్లో అది ఇంకినప్పుడే మన జీవితంలో కూడా మనం అలవాటుగా ఆ శుభాల కోసం ప్రయత్నం చేస్తాం. శుభాలనే వెతుకుతాం. శుభాల కోసమే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తాం. నిరాశకి, నిస్పృహకు, నీరసానికి అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే ఇలాంటి సంకల్ప ధ్యానాలు చేస్తూ మన లోపల మన యొక్క భావాలను, బయట పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ పాజిటివ్ ధోరణిలో ఉంచుకునేందుకే ఈ సంకల్ప ధ్యానాలు. కాబట్టి చక్కగా ఈ శుభకరమైనటువంటి ఫలితాల కోసం, శుభకరమైనటువంటి ఆలోచనలు మన అంతరంగంలో ఎల్లప్పుడూ నిండి ఉండేందుకోసం ఈ సంకల్ప ధ్యానాన్ని కనీసం 90 రోజులు తప్పనిసరిగా ఆచరించండి. అద్భుతమైనటువంటి మార్పు మనలో ఖచ్చితంగా ఏర్పడుతుంది. శుభం అంటే డబ్బు ఉండడము, సంపదలు ఉండడము, తెలివితేటలు ఉండడం మాత్రమే కాదు. శుభం అంటే మన యొక్క దైవీకమైన ఆలోచన ధోరణి. కాబట్టి ఆ మంచి ఆలోచన ధోరణి కోసము, మరి సకల శుభాల కోసము ఈ సంకల్ప ధ్యానం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ బంధువులకు, స్నేహితులకు, మరి జ్ఞానాభిలాషులందరికీ దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ రాఘవేంద్రరావు, నాయుడుపేట. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహా పిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం, శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్నదానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య, మానసిక, ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో, వీడియో, వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెటరీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన, వస్తు, సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు: మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి.